నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 3వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం గురు చరిత్ర పారాయణం చేశారు. సాలూరా మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. వారితో పాటు డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్షలో భాగంగా 4వ రోజు భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందజేశారు. బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1370 పెరిగి తొలిసారి ₹1,20,770కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1250 ఏకబాకి రికార్డు స్థాయిలో ₹1,10,700 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹1000 పెరిగి 1,66,000కు చేరుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వేటు న్యూస్తో ముచ్చటించారు. సుప్రీంలో వాదనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయాలకు అన్ని పార్టీల అభిప్రాయం ఉందని కోర్టుకు తెలియజేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తీర్పు అనుకూలంగానే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్తో పాటు ఏపీలోని సత్యసాయి, నెల్లూరు, కడపలో వాన పడింది. తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్లో వర్షం కురుస్తుంది. అటు ఉదయం 10 గంటలలోపు ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేటలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్తో 2 ఏళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ సిద్ధమవుతుంది. 2 నెలల్లో 25,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 17,000 పోస్టులు ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ డీఈఓ, డైట్, బీఈడీ కాలేజ్లో లెక్చరర్లు, ఎస్సీఆర్టీలో ఖాళీలు నింపాలని టీజీపీఎస్సీ సలహాలు చేస్తుంది.